నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత్కు TU-160M ఇవ్వద్దు, పుతిన్కు జీ జిన్పింగ్ ఫోన్ చేశారు. TU-160M వస్తే దాని రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయో జిన్పింగ్కి తెలిసినంతగా మరెవరికి తెలియదు. జిన్పింగ్కి ఒక భయం ఉంది. మన మీద కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాడు కదా. పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంపులను ప్రోత్సహించడం, వాళ్ళకి ఫండింగ్ ఇవ్వటం, అక్కడ రహస్యంగా యువతల పక్క బంగ్లాదేశ్లో ఫండింగ్ ఇవ్వటం, బంగ్లాదేశ్లో సిలిగురి అవతల ఉన్న బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న 1931 నాటి బ్రిటిష్ ఎయిర్ బేస్ని ఎయిర్పోర్ట్గా పునర్నిర్మించే కార్యక్రమాన్ని తన భుజానికి ఎత్తుకోవటం, దాని కాంట్రాక్ట్ పాకిస్తాన్కి ఇప్పించడం, ఇవన్నీ భారతదేశానికి తెలియవా? జీ జిన్పింగ్ భూమికి బెత్తడున్న నీకే ఇన్ని తెలివితేటలుంటే భారతదేశాన్ని వెళ్ళే నరేంద్ర మోడీకి ఎన్ని తెలివితేటలు ఉండాలి? సో నీకు కౌంటర్గా ఇక్కడ భారతదేశం తన ప్రయత్నాలు చేస్తుందని చెప్పడమే మోదీ గారి ఉద్దేశం అన్నమాట. సరే, ఈ TU-160M దాని లక్షణాలు, దాని స్వాభావికంగా అది ఉండే తీరు అండ్ ఒక సూపర్ సోనిక్ బాంబర్ అది కనుక మన అమ్ములపదిలో వచ్చి చేరితే చైనాకి భయం ఏంటంటే సరిహద్దుల్లో ఉన్న డ్యామ్స్ మీద అది కాన్సన్ట్రేట్ చేస్తే ఒక్కసారి కొట్టిందంటే డ్యాములు పేలిపోతాయి. చైనా డ్యామ్స్, చైనా గొప్పదనం గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎట్ కన్స్ట్రక్టింగ్ డ్యామ్స్, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్, డిజైనింగ్ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్, బిల్డింగ్ రోడ్స్. రోడ్ బిల్ట్ ఇనిషియేటివ్ వాళ్ళది చాలా బాగుంటుంది. అండ్ పోర్ట్లు కడతారు. వాళ్ళ కుట్రల గురించి మాట్లాడట్లా, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు పోర్ట్లు కడతారు, కట్టలేని వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి తర్వాత లీజుకు రాయించుకొని తమ దగ్గర పెట్టుకుంటారు. ఇలా నెమ్మదిగా దేశాలను అక్యుపై చేస్తారు. అందుకనే దాన్ని డ్రాగన్ అంటారు. ఎటు కావలిస్తే అటు విస్తరించుకునే ఒక విశాలమైన ప్రయోజన సూత్రాన్ని కలిగి ఉన్న చైనా జీ జిన్పింగ్ లాంటి ఒక కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం నడుస్తుంది. వాళ్ళ పేరు కమ్యూనిజం, జరిగేదంతా క్యాపిటలిజం. అక్కడ దాని ప్రకారం నడుస్తుంది. పెద్ద క్యాపిటలిస్టిక్ కంట్రీ అది. ఇవాళ వాళ్ళకి భయం ఏంటంటే TU-160M వచ్చి మన దగ్గర చేరితే రేపొద్దున భారత్ కాన్సన్ట్రేషను ఎక్కడ ఉంటుందండి? చైనా నిర్మిస్తున్న అతి పెద్ద డ్యామ్ ఉంది, దాని మీద ఉంటుంది. చైనాని అల్లకల్లోలం చేసేయటానికి లేకపోతే 7 సిటీలు ఉన్నాయి చైనాలో. ఆల్రెడీ బెలూచిస్తాన్ చిన్న దేశం తన స్థాయిలో కొన్ని మిసైల్స్ తీసుకొని వచ్చి వాళ్ళ 7 సిటీల మీద ఫోకస్ పెట్టింది. అందులో వాళ్ళు ఇజ్రాయెల్, ఫ్రాన్స్ టెక్నాలజీని వాడుకున్నారు. ఇవాళ మనం రష్యా టెక్నాలజీతో వస్తున్న 160Mని తీసుకొని కనుక అక్కడ పెడితే, మన దగ్గర పెట్టుకుంటే ఆ ఒక్క భయం చాలు చైనా పెచ్చవేషాలు మానేయటానికి. ఇది ఎందుకు ఆయన వద్దంటున్నాడు? జీ జిన్పింగ్ భారత్కి ఇస్తే రేపొద్దున ఏంటంటే స్ట్రెయిన్డ్ రిలేషన్స్ ఉంటాయి అని చెప్పి కూడా హెచ్చరించాడు రష్యాని. మనకి ఎప్పటి నుంచో ఉన్న బంధం తెగిపోతుందంటే పుతిన్ లెక్క చేయాల. తెగిపోతే తెగిపోయింది. నాకు నమ్మకస్తుడైన మిత్రుడు కావాలి. స్నేహం కోసం జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమర్షియల్ వాల్యూస్ స్నేహం చేసే నీలాంటోడు కాదని చెప్పేసి కొండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. భారత్కి ఇస్తే ఏంటంటే అంతర్జాతీయంగా రక్షణ సహకారం, అంటే ఒక విశ్వాసం మన మీద ఉంచితే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మనం యాక్ట్ చేస్తామనే ఒక నమ్మకం అయితే పుతిన్కి ఉంది. ఆయన ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్, KGB చీఫ్. ఆయనకి తెలియదా ఎంత మేధస్సు పుతింది? ఇవాళ TU-160M నిజానికి మనం దాన్ని కొనే కెపాసిటీ మన దగ్గర ఉన్న పళంగా లేకపోవచ్చు కాక, బట్ ప్రొక్యూర్ చేసుకొని మనం ఉంచుకుంటే దాంతో ఉండే లాభాలు ఏంటో మొత్తం ఆయన మోదీకి స్వయంగా వివరించారు. దగ్గర 40 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి పోతున్నారు. ఒక్క TU-160M బాంబర్ని ఆపరేట్ చేయాలంటే 4 మెరికల్ లాంటి పైలట్స్ కావాలి. అందుకనే ఆ ట్రైనింగ్ ఆయన ఇప్పిస్తున్నారు. 12,000 కిలోమీటర్లు నిరాఘాటంగా ప్రయాణించి 2,000 కిలోమీటర్ల స్పీడ్ తోటి గంటకి వెళ్ళే ఒక అతిపెద్ద డిస్మాంట్లింగ్ బాంబర్ మన దగ్గరకు వచ్చి చేరితే వాళ్ళ H-6 తోటి ఏమీ చేయలేం, కాళ్ళు చేతులు ఆడక సతికిల పడిపోతుంది చైనా అని చెప్పి మొత్తుకుంటున్నాడు. రెండోది, అరుణాచల్ ప్రదేశ్ని కబ్జా చేయాలనే ప్రయత్నం చైనా చేస్తూ వస్తుంది. దానికి తెరపడుతుంది. అండ్ ఆ మాటకు వస్తే రేపొద్దున హిమాలయాల దాకా, మానసరోవరం దాకా భారతదేశం క్లెయిమ్ చేసుకుంటుందేమో అనే ఒక ఆందోళన ఉంది. టిబెట్ విషయంలో తన పట్టు కోల్పోతానే ఉండే భయము కూడా, భ్రాంతి భయము రెండూ ఉన్నాయి చైనాకి. అందుకని అయ్యా పుతిన్ గారు అంటే ఆయన విని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు. ఒకసారి TU-160M గురించి మాట్లాడితే, ది ఫ్లైట్ టెస్ట్ స్టేషన్ విల్ కండక్ట్ ద నెసెసరీ టెస్ట్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ ఇంజిన్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ బోర్డ్ రేడియో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అని చెప్తున్నారు. ఆఫ్టర్ విచ్ ద ఎయిర్క్రాఫ్ట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద రష్యన్ ఎయిర్ ఫోర్స్. అది ప్రస్తుతం రష్యన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి. ఇంకా 160M
ఆల్రెడీ 1970sలోనే 160S వర్షన్ ఉంది. 160 తర్వాత 160S వర్షన్ ఉంది. ఇప్పుడు 160M వర్షన్. దీనికి కొత్త కొత్త టెక్నాలజీస్ని ఇంకార్పొరేట్ చేసుకుంది ఆ లేటెస్ట్ వర్షన్ TU-160M. ఇంకా అలాగే దాని గురించి TU-160 గురించి మాట్లాడుతూ రష్యన్ న్యూక్లియర్ ట్రయల్లో ఇది చాలా ఇంపార్టెంట్ వ్యవహారం. combat vehicles and resumption of production of these strategic bombers is our priority task అని వాళ్ళ ప్రయారిటీ టాస్క్ అని రష్యన్ అఫీషియల్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. అండ్ ఇంకా అంటే ఆ చెప్పింది కూడా ఎవరంటే సెర్గే చెమెజోవ్, జనరల్ డైరెక్టర్ ఆఫ్ రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్. వీటిని తయారు చేసిన వాళ్ళు ఇప్పటికీ 2 TU-160Mని డెలివర్ చేశారు వాళ్ళు. అండ్ ఇంకోటి న్యూ ఫీచర్స్ అనే దానికి సంబంధించి కొన్ని మాత్రమే బయటికి ప్రస్తుతానికి వచ్చినాయి. వైట్ స్వాన్ గురించి, వైట్ స్వాన్, బ్లాక్ జాక్, ఇలా రకరకాల పేర్లు దీనికి. వన్ ఆఫ్ ద న్యూ ఫీచర్స్ acquired by the TU-160M is the adoption of a tail radar that scans the rear hemisphere of the aircraft to detect approaching hostile aircraft or missiles. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్కి టెయిల్ రాడార్, ఆ వెనకాల విమానం వెనకాల తోక మాదిరి ఉండే ప్రాంతంలో ఒక టెయిల్ రాడార్ సిస్టమ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తుంటుంది దాన్ని చుట్టుముట్టే అటాక్ చేయాలని ముందుకు వచ్చే ఎయిర్క్రాఫ్ట్స్ని, అలాగే ఎనిమీ ఎలిమెంట్స్ని అది యాంటిసిపేట్ చేస్తుంది. చేస్తూ వాటిని డిస్మాంటిల్ చేసే కార్యక్రమం, ఎయిర్క్రాఫ్ట్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అది అలర్ట్ చేస్తుంది, ఎర్లీ వార్నింగ్ ఇస్తుంది. దీని 160M కొన్న న్యూ ఫీచర్ అది. Another of the innovative capabilities acquired associated with the aforementioned is that it will be able to carry a reverse launch air-to-air missile. Air-to-air missile కూడా క్యారీ చేస్తుంది అనేది. TU-160M bombers tail radar will detect approaching threats from the rear hemisphere, be they anti-aircraft missiles or approaching fighters, and shoot them down using its own air-to-air missiles. ఆ వెనకాల నుంచి ఆ స్కాన్ చేసి వెనకాల నుంచి ఎయిర్-టు-ఎయిర్ మిసైల్స్ తోటి వాటిని డిస్మాంటిల్ చేస్తుంది, వచ్చి అప్రోచ్ అయ్యే వాటిని. ఇది దీని రేర్ ఫీచర్. అండ్ బోత్ న్యూ అండ్ మోడర్నైజ్డ్ ఇన్కార్పొరేట్ న్యూ NK-3202 ఇంజన్స్. NK-3202 ఇంజన్స్ని వీటిని ఆధునికీకరించి అమర్చారు. విచ్ ఇంట్రడ్యూస్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండ్ కాంపోనెంట్స్ రిజల్టింగ్ ఇన్ అన్ అప్రిషియబుల్ రిడక్షన్ ఇన్ ఫ్యూయల్ కన్జంప్షన్. ఈ మోడర్నైజ్ చేసిన తర్వాత ఫ్యూయల్ కన్జంప్షన్లో చాలా రిమార్కబుల్ ఈ తేడా కనిపించింది. అంటే అతి తక్కువ ఫ్యూయల్ వినియోగంతో ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం అనేది మీన్స్ విచ్ ఇన్ ప్రాక్టీస్ మీన్స్ దట్ ద వైట్ స్వాన్ విల్ హ్యావ్ ఈవెన్ గ్రేటర్ రేంజ్ కూడా పెద్దదే. TU-160M గురించి ఇంకా డికేడ్స్ అవుట్ ఆఫ్ ది కొలాప్స్ ఆఫ్ ది USSR, ఏ న్యూ వైట్ స్వాన్ లీవ్స్ ద నెస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. USSR డిసింటిగ్రేట్ అయిన తర్వాత, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఒకప్పుడు చదువుకునేవాళ్ళం, బోల్డెన్ దేశాలు అందులో ఉండేవి. అది డిసింటిగ్రేట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ప్రస్తుతం వైట్ స్వాన్ లీవ్స్ ద నెస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ తెల్లటి హంస మొట్టమొదటిసారి తన గూడుని దాటి బయటకు వస్తుందన్నమాట. ఫస్ట్ టైం వస్తుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ది టెస్ట్ ఫ్లైట్, మెనోవర్స్ వర్ పర్ఫార్మ్డ్ టు వెరిఫై ద ఎయిర్క్రాఫ్ట్ స్టెబిలిటీ అండ్ కంట్రోలబిలిటీ ఇన్ ది ఎయిర్. ఎందుకంటే చాలా హెవీ బాడీ ఉంటుంది కదా, ఎలా ఉంది దీని స్టెబిలిటీ ఏంటి, కంట్రోలబిలిటీ ఎలా ఉంది, ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది న్యూ సిస్టమ్స్ అండ్ ఇంజన్స్, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఆన్బోర్డ్ రేడియో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్. ఆన్బోర్డ్ అంటే ఎయిర్క్రాఫ్ట్లో ఆన్బోర్డ్ రేడియో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ అండ్ లార్జెస్ట్ సూపర్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్ విత్ వేరియబుల్ వింగ్ జియోమెట్రీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మిలిటరీ ఏవియేషన్. మిలిటరీ ఏవియేషన్లో ఇది ఇలాంటిది ఇంతకు ముందు లేదు, ఇక ముందు కూడా ఉండబోదు అనే రీతిలో ఈ TU-160Mని తయారు చేశారు. అండ్ విల్ రిమైన్ సో ఫర్ సెవరల్ డికేడ్స్ టు కమ్. రష్యా దీన్ని టెస్ట్ చేసుకుని దీని క్యాపబిలిటీని, దీని క్రెడిబిలిటీని బయట ప్రపంచానికి తెలియజేయడంతో జీ జిన్పింగ్ గారికి బాగా కారిపోయి పుతిన్కి ఫోన్ చేసి, అయ్యా మీరు ఇవ్వమాకండి మోడీకి, మోడీ పరమ డేంజరస్ లీడర్, ప్రపంచం మొత్తానికి తినిపారేస్తాడని ఏదో మొత్తుకున్నాడు. సరే, ఆయనకి తెలుసు ఎవరు ఎంత తినిపారేస్తారు, ఎవరి శక్తియుక్తులు ఏంటి, ఎవరి మేధస్సు ఏంటి, ఎవరు మంచితనంతో వ్యవహరిస్తారు, ఎవరు రెసిప్రోకల్గా ఉంటారని. సో పుతిన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. చూద్దాం ఫ్రెండ్, మళ్ళీ మాట్లాడదామని ఫోన్ పెట్టేశాడు.